హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి జవాబు అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. బాలభారతి తెలుగు మహారాష్ట్ర పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది. అభిలాష 5వ తరగతి. అభిలాష 211 శంకర్ నిలయము నక్కోడ చంద్రాపూర్ తాజీ మహారాష్ట్ర తేదీ 5/1/2015. ప్రియమైన స్నేహితురాలు మేరీకి, మేము ఇక్కడ క్షేమము, మీరంతా క్షేమమని తలుస్తాను. నీ లేఖ అందింది. మీరు జరుపుకున్నటువంటి క్రిస్మస్ పండుగ విశేషాలు చదివి చాలా సంతోషించాను. అంటే దానికి జవాబు అనేటువంటి రాస్తూ ఉందన్నమాట. క్రిస్మస్ పండుగ గురించి రాసింది కదా, దాని గురించి జవాబు రాస్తూ ఉంది అమ్మాయి. క్రిస్మస్ సెలవుల్లో మా కుటుంబంతో కలిసి ఎల్లోరా గుహలు చూడడానికి వెళ్ళాను. అవి మహారాష్ట్రలో దౌలతాబాదునకు సమీపంలో ఉన్నది. అక్కడ 34 గుహలు ఉన్నాయి. దాని పొడవు 2 మైళ్ళు. ఈ గుహల యందు శిల్పకళ పడుతూ ఉంటుందన్నమాట. ఎల్లోరా గుహలలో 16వ గుహలో గల కైలాసనాథాలయము మిక్కిలి ప్రఖ్యాతిగాంచినది. ఇక్కడ దీని పొడవు వచ్చేసి 200 అడుగులు, వెడల్పు 60 అడుగులు, ఎత్తు 120 అడుగులు ఉంటాయన్నమాట. ఆలయ భాగములు, ఈశ్వరుని లింగము మొదలగున్నవి ఒకే శిల నుండి చెక్కబడినవి. సో అటువంటి అపూర్వమైనటువంటి శిల్ప సంపద చూచి తీరవలసిందే కానీ వర్ణింపలేము అని చెప్తూ ఉందన్నమాట. మీరు కూడా వేసవి సెలవుల్లో వెళ్ళి చూసి రావడానికి ప్రయత్నించండి. మీ అమ్మగారిని నాన్నగారికి నా నమస్కారములు తెలియచేయచ్చు. మీ అన్నయ్యను అడిగినట్లు చెప్పు. నీ ఉత్తరం కొరకు ఎదురు చూస్తూ ఉంటాను అని ఈ అమ్మాయి వచ్చేసి జవాబు అనేటువంటిది రాసిందనమాట. ఇట్లు నీ స్నేహితురాలు అభిలాష, తర్వాత చిరునామా మేరీ 1/6 ప్రభు నివాస్, చర్చి వీధి, సోలాపూర్ మహారాష్ట్ర అని చెప్పేసి ఈ అమ్మాయి వచ్చేసి సమాధానం అనేటువంటిది రాసింది. ఆ ఉత్తరానికి సమాధానము రాసింది. ఈ యొక్క పాఠంలో సంయుక్త వాక్యం గురించి వివరించడం జరిగిందనమాట. వాడు చదవలేదు కాబట్టి పరీక్షల్లో మంచి మార్కులు రాలేదు. చెట్లు పూలు పండ్లు ఇచ్చును. పై వాక్యంలో మొదటి దానిలో వాడు చదవలేదు పరీక్షల్లో మంచి మార్కులు రాలేదు అను 2 సామాన్య వాక్యాలను కాబట్టి అను పదము అనేటువంటిది కలుపుతూ ఉన్నదనమాట. కాబట్టి రెండవ వాక్యములో చెట్లు పూలు ఇచ్చును, చెట్లు పండ్లు ఇచ్చును అను 2 సామాన్య వాక్యాలని కలుపుచున్నది. కాబట్టి 2 సామాన్య వాక్యాలను కలిసి ఉన్నటువంటి వాక్యాలను కాబట్టి, మరియు, అందువలన, అయితే అనేటువంటిది పదాలు మధ్యలో కానీ వచ్చినట్లయితే వాటిని సంయుక్త వాక్యాలు అని అంటారు. కలిసి ఉండేటువంటి 2-3 వాక్యాలు కలిసి ఉండేటువంటి దాన్ని సంయుక్త వాక్యాలు అంటారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి సామాన్య సంయుక్త వాక్యాలను గుర్తించండి. ఇది వచ్చేసి మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము.